కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు, ఆ నిధుల సంగతి ఏమిటని ప్రశ్నలు. వర్షాలు వరదలతో తెలంగాణలోనూ భారీ నష్టం జరిగింది. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా కసరత్తు మొదలుపెట్టింది. అయితే అందుకు కావాల్సిన నిధులపై అప్పుడే మాటల యుద్ధం మొదలైంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టుకోవాల్సిందేనని రేవంత్ సర్కార్ చెప్తుంటే ముందు మీ దగ్గరున్న ఆ నిధుల ఖర్చు పెట్టండి అంటూ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి. మొంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఏ స్థాయిలో నష్టం జరిగిందో దాదాపు అదే స్థాయిలో తెలంగాణలోనూ నష్టం వాటిల్లింది. జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పంట, ఆస్తి నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం భారీగా స్తంభించింది. అనేక కాలనీలు నీట మునగడంతో భారీగా ఆస్తి నష్టం జరగడంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వరంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని నివేదికలు సమీకరించి నిర్ణీత విధానంలో కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. తుఫాన్ నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులుకునే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను కూడా మనం రాబట్టుకోవాలి. మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము, కొంత వెనుకబాటుతనం ఉన్నది. ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ, అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు. ప్రభుత్వ విధానము మారింది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం సాయం చేయలేదనే వాదనను తప్పుపట్టారు. రాష్ట్రం దగ్గర నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుందని, అందులో కేంద్ర వాటా ఉంటుందని తెలిపారు. ఇవన్నీ చెప్పకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం ఎంత అని ప్రశ్నించారు. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేయాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం షేర్ ఉన్నది. అదేమి చెప్పకుండా కేంద్రం ఇవ్వాలి, నువ్వేమిస్తావు చెప్పు. లాస్ట్గా గతంలో కూడా వచ్చింది కదా, మొన్న అప్పుడు కూడా 10,000 ఇస్తాను కదా, ఎక్కడ పోయినాయి? ఎంతమంది రైతులకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం? ఏదో గాల్లో దీపం పెట్టి ఈరోజు దేవుడా అంటే కాదు. కాబట్టి రెస్పాన్సిబుల్గా వివరించాలి. నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వరద నష్టంపై కేంద్రం నుంచి వచ్చే సాయంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందుకు సంబంధించి వీలైనంత తొందరగా నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. అయితే ముందుగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధుల ద్వారా బాధితులకు సాయం అందించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రేవంత్, కిషన్ రెడ్డి మాటలతో రాబోయే రోజుల్లోనూ ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తప్పదనే చర్చ మొదలైంది.